హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమితా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఇప్పుడే ఇంట్లో పని అయితే అయిపోయిందనమాట. ఎండ అయితే బాగా విపరీతంగా ఉంది కదా, ఇంకా ఫ్రెష్ అవుదాము అనేసి అనుకుంటున్నాను. ఈరోజు తలకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఇక ఫేస్ అయితే చూడండి ఎలా ఉందో. ఈరోజు వచ్చేసి ఒక ఫేస్ ప్యాక్ అన్నది వేసుకుందాము అనేసి అనుకుంటున్నాను. ఫేస్ అయితే బాగా జిడ్డు జిడ్డుగా ఉంది కదండి, బాగా ట్యాన్ అయితే ఎక్కువగా ఉందన్నమాట. కాబట్టి నేను ఫేస్ ప్యాక్ అయితే వేసేసుకుంటాను. నేను ఏ ఫేస్ ప్యాక్ వేసుకుంటాను, అలానే ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతాను అన్నది మీతోటి కూడా ఒకసారి అయితే షేర్ చేసేసుకుంటాను. మనకి ఇంట్లో ఉన్న వాటితోటి నేను ఎప్పుడైనా కానీ ఫేస్ ప్యాక్ అన్నది వేసుకుంటూ ఉంటాను. హెయిర్ ప్యాక్ అయినా కానీ, ఫేస్ ప్యాక్ అయినా కానీ బయట మార్కెట్లో దొరికే వేసుకొని కెమికల్స్ కాబట్టి ఇంట్లో ఉన్న వాటితోటి నేను ఫేస్ ప్యాక్ అన్నది వేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు మీకు కూడా చూపించేస్తాను. మీరు కూడా ఎవరైనా వేసుకోవాలి అనేసి అనుకుంటే ఇలా ట్రై చేసేసారు అనేసి అంటే మంచి రిజల్ట్. కాబట్టి మీరు కూడా ఒకసారి చూసేసేయండి నేను ఫేస్ ప్యాక్ అన్నది. ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవటం కోసం నేను ఒక స్పూన్ వచ్చేసి శనగపిండి తీసుకున్నాను. శనగపిండి అన్నది మనకి ఎంతగా పనిచేస్తుంది ఏంటిది అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి ఒక స్పూను శనగపిండి తీసుకున్నాను. అలానే ఒక స్పూన్ వచ్చేసి గంధం అయితే తీసుకున్నాను. నేను ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి నేను కస్తూరి పసుపు అయితే వేసుకుంటున్నాను. అలానే ఒక హాఫ్ చెక్క వచ్చేసి నిమ్మరసం. నిమ్మరసం వేసుకున్న తర్వాత వీటిని అయితే మిక్స్ చేసేసుకుంటాను. మనకి ట్యాన్ అన్నది పూర్తిగా పోవాలి అనేసి అంటే శనగపిండి అలానే గంధము, దీంట్లో నిమ్మరసం కూడా వేసాను కాబట్టి మనలో ఉన్న డెడ్ సెల్స్ అన్నీ పోతాయి అన్నమాట. ఇది వేసుకోవటం వలన ఇలా అయితే మిక్స్ చేసేసుకున్నాను కదండి. ఇలాగా మిక్స్ చేసుకున్న వాటిల్లోకి ఇప్పుడు నేను పెరుగు అయితే వేసుకుంటున్నాను. పెరుగు వేసుకోవటం వలన మన స్కిన్ని చాలా క్లీన్గా చేస్తుంది అనమాట. ఎన్ని డస్ట్ ఏమన్నా ఉన్నా కానీ, ఏదన్నా పింపుల్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కాబట్టి మన ఫేస్ మీద మెయిన్గా గర్ల్స్ అయితే ఈ ప్రాబ్లం అన్నది ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాగ మనం ఈ ప్యాక్ అన్నది వేసేసుకోవచ్చు. ఈ ప్యాక్ వేసుకునే ముందు మనం ఫేస్ అయితే క్లీన్గా వాష్ చేసేసుకోవాలన్నమాట. ఎటువంటి మేకప్ అయితే ఉండకూడదు. కాబట్టి ఈ విధంగా ఒక పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ప్రిపేర్ చేసేసుకున్నాను కదా, ముందు ఫేస్ అయితే వాష్ చేసేసుకున్నాను అనమాట. ఎటువంటి మేకప్ ఉండకూడదు అనేసి చెప్పాను కదా, దీన్ని అప్లై చేసేస్తున్నాను. ఇలా ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత మనం నెక్ కూడా అప్లై చేసేసుకోవాలన్నమాట. శనగపిండి మనకి మన స్కిన్లో ఉన్న ట్యాన్ని అలానే డెడ్ సెల్స్ని అన్నిటినీ రిమూవ్ చేస్తుందన్నమాట. మనలో ఉన్న అన్ని లేయర్స్ అన్నవి క్లీన్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ ప్యాక్ అన్నది మనం వీక్లీ ఒక 2 to 3 టైమ్స్ కనుక వేసుకున్నాము అనేసి అంటే మన స్కిన్లో ఉన్న డెడ్ సెల్స్ అయితే పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి ఇంట్లో ఉన్న హోమ్ రెమెడీస్ తోటి ఇలాంటి ప్యాక్ అన్నది వేసుకున్నాము అనేసి అంటే మంచి రిజల్ట్ అన్నది చూస్తారు మీరు కూడా. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కానీ ఈ ఫేస్ ప్యాక్ అన్నది వేసేసుకోవచ్చు అనమాట. అంత బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ కనుక మనం వదిలేసాము అంటే ప్యాక్ అన్నది ఆరిపోతుంది. కాబట్టి తర్వాత మనం ఫేస్ అన్నది వాష్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత మనం మీకైతే నేను చూపిస్తాను లైవ్ రిజల్ట్ ఎలా ఉంది ఏంటిది ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత అనేసి. 10 మినిట్స్ తర్వాత ఫేస్ అయితే చూడండి డ్రై అయిపోయింది కదా. ఇంక ఇప్పుడైతే నేను వాష్ చేసేస్తాను. వాష్ చేసిన తర్వాత మీకైతే చూపిస్తాను అనమాట రిజల్ట్ అన్నది ఎలా ఉంది ఏంటిది అనేది. చూసారా, మొత్తం డ్రై అయిపోయింది. ఇప్పుడైతే వాష్ చేసేసుకుంటా.
నేను ఫేస్ అయితే వాష్ చేసేసాను అనమాట. స్కిన్ అప్పటికి ఇప్పటికి గ్లో అన్నది తెలుస్తుంది కదా. ఇందక్కడి వరకు నా స్కిన్ అయితే చాలా డల్గా ఉంది, అలానే ట్యాన్ అయితే బాగా ఎక్కువగా ఉందన్నమాట. కాకపోతే ఈ ఫేస్ ప్యాక్ పెట్టుకున్న తర్వాత స్కిన్ అయితే కొంచెం గ్లో అయితే వచ్చింది, అలానే నాకు ట్యాన్ కూడా రిమూవ్ అయిపోయింది అనేసి అనిపించేస్తుంది. చూసేయచ్చు మీరైనా కానీ. ఇలాంటి ఫేస్ ప్యాక్స్ మనం ఇంట్లోనే వేసుకున్నాము అనేసి అంటే ఎంత రిజల్ట్ ఉంటుంది ఏంటిది అన్నది చూడండి. స్కిన్ అయితే ఎలా ఉందో నాది. అప్పటికిప్పుడు కలర్ అయితే కొద్దిగా గ్లో అయితే వచ్చింది కదండి ఫేస్ అనేది. కాబట్టి వీలైనంత వరకు ఇలాంటి ఫేస్ ప్యాక్స్ వేసుకుంటూ ఉంటేనే బాగుంటుంది కదా. నేను ఫేస్ ప్యాక్ వేసుకున్నాను అనేసి లడ్డు కూడా ఫేస్ ప్యాక్ అయితే వేసుకున్నాడు అనమాట. చూడండి ఎలా ఉన్నాడో. సమిత అయితే కంప్యూటర్ క్లాస్కి వెళ్ళిపోయింది. హాలిడేస్ అయితే ఇచ్చారు కదండి. హాలిడేస్ ఇచ్చారు అనేసి అంటే ఇలాంటి పనులే చేస్తూ ఉంటాడనమాట. ఆడపిల్ల చేయాల్సిన పనులన్నీ వీడు చేస్తూ ఉంటాడు. ఇలానే ఉంటుంది. నేను పెద్ద అయిన తర్వాత ప్రాబ్లం అయిద్దిరా, మీసాలు గెడ్డలు రావు అనేసి అన్నా కానీ వాడైతే ఫేస్ ప్యాక్ వేసుకుంటాడు. చూడాలి మరి ఎట్లా ఉంటుందో ఏంటిదో. మీరు కూడా కనుక ఇలాంటి ఫేస్ ప్యాక్ ఇంట్లోనే వేసుకోవాలి అనేసి అంటే నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడానో వాటిని చూసి మీరు కూడా వేసుకోండి. లైవ్ రిజల్ట్ అన్నది మనకి ఇట్లే కనబడుతుంది అనమాట. ఇందాటి వరకు నా ఫేస్ అయితే చాలా డల్గా ఉంది. ట్యాన్ తోటి బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, అది కూడా కాకుండా నేను బయటికి అయితే వెళ్ళాను, ఇంకా ట్యాన్ అయితే ఎక్కువ అయిపోయింది. కాబట్టి ఇలాంటి ఫేస్ ప్యాక్ వేసుకున్నాము అనేసి అంటే మనం ఇట్లానే వెంటనే చూడొచ్చు అనమాట రిజల్ట్ అన్నది. మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి వేలు ఖర్చు పెట్టేసి ఆ కెమికల్ ప్రోడక్ట్ యూజ్ చేసి మళ్ళీ లేనిపోయిన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేదానికన్నా కానీ ఇలా ఇంట్లో ఉన్న వాటితో వేసుకున్నాము అనేసి అంటే మనకి బాగుంటుంది. కాబట్టి మీరు కూడా ఈ వీడియో నచ్చింది అనేసి అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.